नमस्कार, माय माउली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। बेला मंडल के किसानों को हर कदम पर मुश्किलें आ रही है, मुश्किलों का सामना करते जा रहे हैं। अगर इतिहास देखा जाए तो पिछले 6 साल से उगाई गई फसलों का वाजिबी दाम नहीं मिल रहा है और अभी भी किसानों को पता नहीं है कि आने वाले सीजन में फसल कटाई के बाद क्या दाम लगेंगे। महंगाई तो आसमान छू रही है, लेकिन किसान ये सब कुछ भूल कर गम को पीकर फिर से अपनी काश्त की जमीन को हरा भरा करने में लग जाता है। देखिए, किसान की मुश्किलें शुरू से ही शुरुआत हो रही है। आज 18 तारीख है और पानी सिर्फ आस में किसानों को रखा है। मंडल में अधिकारियों के जानकारी के मुताबिक 70% फसल बोई गई है, बीज डाल दिया गया है। गुरुवार की रात बारिश गिरने से एक आशा की किरण जाग गई थी कि अब आसमानी बारिश जरूर गिरेंगी और ये हर किसान आसमान की ओर अपनी निगाहें जमा बैठा है। लेकिन आसमानी बारिश रहमत बनकर बरस नहीं रही है। किसान कह रहे हैं कि जमीन में बोई हुई बीज खराब होने की स्थिति में है और चुनिंदा किसानों की खेती बीज उगने पर आ चुकी है, लेकिन बारिश ने धोखा दे दिया। इसलिए स्प्रिंकलरों से पानी पुरोठा किया जा रहा है। जिनके पास स्प्रिंकलर है वो स्प्रिंकलरों से पानी दे रहे हैं, लेकिन जिसके पास स्प्रिंकलर नहीं है, पानी की सहूलत नहीं है, वो अपनी निगाहें आसमान की तरफ कर बैठे हैं। बेला मंडल के कृषि अधिकारियों के अनुमान के अनुसार मंडल में 31,450 एकड़ तक कपास की खेती का इस साल का रिकॉर्ड है। कई किसान जून 7, 8 और 10 को लगा चुके हैं और कुछ किसान पिछले 2 दिनों में लगाकर बारिश की तरफ रुजू है और बारिश के लिए भगवान से प्रार्थना कर रहे हैं। अब किसानों की मुश्किलें बढ़ती जा रही है। अगर 2 दिनों में बारिश नहीं हुई तो क्या स्थिति होगी। माय माउली भी आप सभी से बार बार संपर्क में रहकर आपको सतर्क कर रही थी कि 60 mm पानी गिरने पर ही बीज को बोए। चलिए, हम सब आशा करते हैं कि किसानों की ये मुश्किलें आसान हो जाए और किसान अपनी फसल को हरा भरा देखने में कामयाब हो जाए। धन्यवाद। పెట్టి మాత్రం ఆన లేక ఒకటే ఆన పడ్డది. ఇక ఏమైంది ఏం తెలియదు. ఇక అది 14 ఎకర్ భూమి పెట్టిన కుంచాల అశోక్. వాళ్ళు వెతకన్నది కానీ మేము యాట ఇసొప్తోనే పెట్టినాం, లేకుంటే వెతకపోతుంటే ఎప్పుడు పెట్టినట్టే పెట్టినాం. గింజలు ఇప్పుడైతే మించుకు ఉన్నాయి సద్య. ఇక డల్లు రేపేళ్ళు ఉండేస్తే గీత బతుకుతాయి, లేకుంటున్నాయని పోతాయి. 14 ఎకర్ గీత సౌకు లేదు, ఏం లేదు. ఇక దేవుని భరోసమేని ఉన్నది పంట. ఇప్పుడు ఇప్పుడు గింజ పరిస్థితి ఎట్లున్నది? గింజ ఇక మొలకలు వచ్చినాయి. ఇక ఇప్పుడు సన్న మొలకలు వచ్చి ఉన్నాయి. ఇక ఓ లాన గీత పడినట్టు ఈ 2 రోజులలో సక్సెస్ అవుతుంది, లేకుంటే పోయినట్టే. లాస్ అంటే ఇప్పుడు ఎకరానికి ఒక తైలి పడుతుంది. 14 తైలీలు పట్టినాయి. 14 తైలీలు పట్టినాయి, పెట్టించినాం. ఇలాంటికి సంపూర్ణం అయిపోయింది. నిన్నటికి పక్క ఒక 4 ఎకర్ పోయేది. ఇది ఆన గీత 2-3 రోజుల గీత పడినంటే సక్సెస్ అవుతుంది, లేకుంటే దెబ్బతీస్తుంది. నా పేరు పీసీ విలాస్, నేను డోప్టాల గ్రామస్తుని. ఇక్కడ మేము వర్షాలు 2-3 పడ్డాయి కాబట్టి లేదా ఇది పెద్ద వర్షం పడుకు మొత్తం మేము 5 ఎకరాల పొలంలో పత్తి నాటాము. కానీ ఇక్కడ వర్షాలు 2-3 రోజులు పడి మళ్ళీ పడవలు బంద్ అయింది. అయితే ఇప్పుడు నీళ్లు పెట్టినాము, ఆయన తన సహకరిస్తాయని. కానీ నీళ్ళు ఇవి ఎక్కడ కావు కాబట్టి మేము ఇక కొంచెమన్నా మాకు సహకారం అందాలని దేవుణ్ణి కర్ణిస్తున్నాము. గింజ పరిస్థితి ఇప్పుడు మొలకెత్తి ఇప్పుడు మొలక ఎండిపోయే పరిస్థితిలో ఉంది. ఇప్పుడు అయితే గింజలు కూడా పోతే మనకు ఫర్టిలైజర్లో గింజలు మనం అనుకున్న సీడ్స్ అయితే దొరకడం లేవు కాబట్టి మేము బాధపడుతున్నాము. అయినా దేవుడు కరుణించి మాకు కొంచెం వర్షం పడేలా ఉంటే మంచిగా అవుతుందని మేము కోరుతున్నాము. వెంటనే పడుతుంది అందరు. ఇవాళ రేపు వర్షం రాకపోతే మొత్తం రైతులు డబ్బులు వెంటనే పడుతుంది. ఇప్పుడు ఎందుకంటే 100% మా ఊళ్ళో అయితే అయిపోయినాయి, పెట్టకం మొత్తం మొలకెత్తే ఉన్నాయి. అందుకొరకు లేదా లేకపోతే మళ్ళీ డబ్బులు పెట్టబడుతుంది. 2 రోజులలో వర్షం రాకపోతే మళ్ళీ డబ్బులు పెట్టనే పడుతుంది.
డబ్బులు పెట్టాలంటే మాకు విత్తనాలు కూడా సహకరిస్తలేవు. ఇక్కడ మనం అనుకున్న సీడ్స్ దొరుకుతలేవు. అనుకున్న సీడ్స్ అన్న దొరికితే మనకి ఎక్కడికైనా కొంచెం బెనిఫిట్ అయితే అనుకున్న సీడ్స్ లేవు. ఇక్కడ డిమాండ్ ఉన్నాయి అనుకున్న సీడ్స్కు. ఎక్కడ పోయినా కానీ ఏమి దొరకలేము. ఈ వర్షాల ఆధారంతో మేము చూస్తున్నాము. ఇప్పుడు ఈ ఎకరానికి ఒకటే ఎకరానికి నాకు నీళ్ళు ఉన్నాయి, మరి 4 ఎకరాలకు నీళ్ళే లేవు. ఈ ఎకరానికి అయితే ఎట్లయితే అట్లని కాపాడుకుంటున్నాం.